అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ రోజు మన ఛానల్లో కార్తీక పురాణం 19వ అధ్యాయము చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఆధ్యాత్మిక వీడియోలు కావాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. 19వ అధ్యాయము చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ. ఈ విధముగా నైమిసారణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి, ఓ దీనబాంధవా! వేదవేద్యుడువని, వేదవ్యాసుడవని, అద్వితీయుడవని, సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడవని, సర్వాంతర్యామివని, బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవని, నిత్యుడవని, నిరాకారుడవని సర్వజనులచే స్తుతింపబడుచున్న ఓ మాధవా! నీకివే మా హృదయపూర్వక నమస్కారములు. సకల ప్రాణకోటికి ఆధారభూతుడవగు ఓ నందనందనా! మా స్వాగతమును స్వీకరింపుము. నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములు, మా నివాసస్థలములు అన్నీ పవిత్రములైనవి. ఓ దయామయ! మేమీ సంసారబంధము నుండి బయటపడలేకుంటిమి, మమ్ముద్ధరింనుము. మానవుడెన్ని పురాణములు చదివినా, ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్యదర్శనము బడేజాలడు. నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుడగుదువు. ఓ గజేంద్రరక్షక! ఉపేంద్ర! శ్రీధర! హృషికేశ! నన్ను కాపాడుము అని మైమరచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధా! నీ స్తోత్రవచనమునకు నేనంతయు సంతసించితిని. నీకిష్టమొచ్చిన వరమును కోరుకొనుము అని పలికెను. అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్నా! నేనీ సంసార సాగరము నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన ఈగవలే కొట్టుకొనుచున్నాను. కనుక నీ పాదపద్మములపై నా ధ్యానముండు నటుల అనుగ్రహింపుము. మరేదియూ నాకక్కరలేదు అని వేడుకొనెను. అంత శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధుడా! నీ కోరిక ప్రకారమటులనే వరమిచ్చిత్తిని. అదియునుగాక మరొక వరము కూడా కోరుకొనుము ఇచ్చెదను. ఈ లోకమందు అనేకమంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు. అట్టివారల పాపములు పోవుటకే ఒక వ్రతమును కల్పించుచున్నాను. ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును. సావధానుడవై ఆలకింపుము. హే ఫ్రెండ్స్! వీడియో చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడే నొక్కండి సబ్స్క్రైబ్ బటన్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రమున శేషశయ్యపై పవళింతును. తిరిగి కార్తీక మాసమున శుద్ధద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు. ఈ కాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము. ఈ వ్రతము చేయు వారలకు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తురు. ఈ చాతుర్మాస్యము లందు వ్రతములు చేయనివారు నరకకూపమున బడుదురు. ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలయును. దీని మాహాత్మ్యమును తెలిసియుండియు వ్రతము చేయనివారికి బ్రహ్మహత్యాది పాతకములు గలుగును. వ్రతము చేసినవారికి జన్మ, జర, వ్యాధుల వలన కలుగు బాధలుండవు. దీనికి నియమితముగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాకములును, శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును, భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలును, ఆశ్వయుజ శుద్ధ దశమి మొదలు పప్పుదినుసులను విసర్జించవలయును. నాయందు భక్తి గలవారిని పరీక్షించుటకే నేనిట్లు నిద్రావ్యాజమున శయనింతును. ఇప్పుడు నీవొసంగిన స్తోత్రమును త్రిసంధ్యల యందు భక్తిశ్రద్ధలతో పఠించినవారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు అని శ్రీమన్నారాయణుడు మనులకు బోధించి శ్రీమహాలక్ష్మితో గూడి పాలసముద్రమున కేగి శేషపానుపు మీద పవ్వళించెను. వశిష్ఠుడు జనకమహారాజుతో రాజా! ఈ విధముగా విష్ణుమూర్తి, జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రతమహాత్మ్యమును ఉపదేశించెను. ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభునకు తెలియచేసెను. నేను నీకు వివరించినానుగాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు. అన్ని జాతులవారును చేయవచ్చును. శ్రీమన్నారాయణుని ఉపదేశము ప్రకారము మునిపుంగవులందరూ ఈ చాతుర్మాస్య వ్రతమాచరించి ధన్యులై వైకుంఠమున కరిగిరి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి 19వ 19వ రోజు పారాయణము సమాప్తము. ఈ వీడియోను వీక్షించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మా యూట్యూబ్ ఛానల్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.